ఇందిరమ్మ ఇళ్లకు 1000 కోట్లు సిద్ధం. అవును. ఇందిరమ్మ ఇళ్లకు 1000 కోట్లయితే విడుదల చేస్తున్నారు. నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వారికి నిధులు జమలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు 1000 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులను మొదటి విడతలో ఎంపిక చేసింది. 4 దశల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5,00,000 అయితే ఇస్తుంది. పునాది పనులు పూర్తి కాగానే మొదటి దశలో భాగంగా లక్షను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఆ లెక్కన 71,484 మందికి 714 కోట్లు అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాటా రూపంలో నిధులు కేటాయిస్తారు. ఒక్కో ఇంటికి పట్టణాల్లో 1,50,000, గ్రామాల్లో 72,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం అయితే అందిస్తుంది. రాష్ట్ర వాటాగా పట్టణాల్లో 3,50,000, గ్రామాల్లో 4,28,000 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మొదటి దశలో చెల్లించాల్సిన డబ్బులను, నిర్మాణ సామాగ్రికి కావాల్సిన డబ్బులను రాష్ట్రాలే చెల్లించాలని కేంద్రం నుంచి నిబంధన ఉంది. ఇందులో భాగంగానే గృహ నిర్మాణ సంస్థ 1000 కోట్లను సిద్ధంగా ఉంచింది. ఇంటి నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండటానికి ప్రభుత్వం కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక్కో లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్లు ఇసుకను ఉచితంగా అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సిమెంటు, ఇనుము కూడా తక్కువ ధరకు అందించేలా కంపెనీలతో జిల్లాల వారీగా అధికారులు అయితే చర్చలు జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో మొత్తం 28,000 కోట్లతో 20,00,000 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 7,740 కోట్లను ఖర్చు చేయబోతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి ఇళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.